ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వదినా, గాజు పెంకు ఉంది వదినా. కొంచెం ఉంటే ఆ గాజు పెంకు మీకు గుచ్చుకునేది వదినా. నా మీద ఎంత అభిమానం అనంత్ గారు మీకు. చిన్న గాజు పెంకు నాకు గుచ్చుకుంటుందని నన్ను హెచ్చరించి ఆపారు. నాకు గాయం కాకూడదని ఆలోచించారు. మన పరిచయం అయిన దగ్గర నుంచి మీరు గాని అత్తయ్య గారు కానీ నాకు చాలా సపోర్ట్ చేశారు. నన్ను మీరందరూ చాలా నమ్మారు. అలాంటి నేను మావయ్య గారిని పొడిచాను అంటే మీరెలా నమ్మారు? ఈ ఇంట్లో ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా, నా మాటల్ని ఎవరు వ్యతిరేకించినా, మీరు అత్తయ్య గారు మాత్రం నన్ను నమ్మారు, నా మాటలు విన్నారు అన్న చిన్న ఆనందంలో ఇన్ని రోజులు ఉన్నాను. అలాంటిది నేను చెయ్యని తప్పులో మీరు అత్తయ్య నన్ను అపార్థం చేసుకున్న దగ్గర నుంచి నేను ఇంతమందున్నా ఈ ఇంట్లో ఒంటరినైపోయాననిపించింది. నా వాళ్ళే నన్ను నమ్మట్లేదని చాలా బాధ అనిపించింది. ఎందుకక్క వీళ్ళ కోసం నువ్వు బాధపడతావు? వీళ్ళందరూ ఎవరూ క్రియేట్ చేసిన వీడియోలు నమ్ముతారు కానీ మనిషిని, ఆ మనిషి మనస్తత్వాన్ని నమ్మరు. వీళ్ళకి ఆ కోర్టులో లాగా ఏ తప్పు చేయలేదనే ఆధారాలు కావాలి. మన అనుకున్న వాళ్ళెవ్వరూ మనల్ని వేలెత్తి చూపించరు. సాక్ష్యాలు, ఆధారాలు చూసి మనల్ని అంచనా వేరక్క. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే మన అనుకున్న వాళ్ళెవరో, మన వెనకాల నిలబడే వాళ్ళెవరో మనకి తెలుస్తుందక్క. అనవసరంగా నువ్వు బాధపడకు. నీ కన్నీళ్ళని చూసి ఇక్కడ ఎవ్వరూ మారరు. ఇక్కడ నీ బాధ ఎవ్వరికీ అవసరం లేదు.